ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చూసారా, ఇలా తిరగండి. ఇలా తిరగడం కన్నా మీరు ఇలా పైకి వెళ్ళొచ్చు కావాలనుకుంటే, ఇలా లోడింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు. కానీ దానికన్నా అక్కడక్కడ ముడి వేసేసి మళ్ళీ పైనుంచి మొదలు పెట్టడమే మంచిది. అయినప్పటికీ కూడా నేను ఇలా కూడా కుట్టవచ్చు అని చెప్పి మీకు ఒక పద్ధతి నేను చూపిస్తాను. ఫినిషింగ్ అనేది కావాలంటే పైనుంచే మొదలవ్వాలి. చూడండి, ఇలా 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 చూసారు కదా, ఇలా అనేది లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా లోపల పక్కే లోడింగ్ అనేది వేసేయండి. ఇలా ఈ మొత్తం లోడింగ్ మొత్తం రెండు కుట్లు, అటు రెండు ఇటు రెండు ఇలా వేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చూడండి, ఫైనల్గా చూడండి, లోపల అనేది వేరే కలర్ అయినా నింపేయండి, లేదా మెటీరియల్ అయినా నింపేయండి, జర్దోసి అయినా నింపేయండి. లేదు అనుకుంటే ఇలా థ్రెడ్ అయినా వేరే డిఫరెంట్ కలర్ అనేది అయినా ఖచ్చితంగా మీరు ఇలా ఫిల్లింగ్ అనేది చేసేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా అనేది లేదంటే మీరు లాంగ్ అండ్ షార్ట్ అయినా వేసుకోండి, లోడింగ్ అయినా వేసుకోండి, మీ ఇష్టం అనమాట. ఎక్కడికక్కడ అనేది ఖచ్చితంగా ఇలా మీరు ఈ ఫిల్లింగ్ అనేది చేసేసి ముడి అనేది వేసేయాలి, ఎక్కడికక్కడ వేసేయాలి. వేసేస్తేనే బాగుంటుంది అది. ఖచ్చితంగా ఇలా అనేది ఈ ఫిల్లింగ్ అంతా చేసేసి మొత్తం ఎక్కడికక్కడ ముడి అనేది వేసేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా కుట్టేయండి. ఇలా అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఆ షేప్తో సహా కరెక్ట్గా వచ్చేయాలన్నమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే యావరేజ్గా వేసుకోవడానికి వర్క్ ఇది. మీరు కాదు అవుట్లైన్ వేసేసి కరెక్ట్గా ఒక పూస 2-3 పూసలు ఒక చమ్కి పెట్టుకున్నా సింపుల్గా అయిపోయింది. ఈ జస్ట్ అవుట్లైన్ వేసేసి 3 పూసలు పెట్టి ఒక చమ్కి పెట్టినా కూడా వర్క్ అయిపోతుంది తేలిగ్గా. కాకపోతే మీకు కొంచెం హెవీగా జర్దోసి వేస్తే ఇంకా హెవీ, హై రేంజ్ హెవీ అనమాట అది. అని నేను నార్మల్గా మీడియం టైప్లో చూపిస్తున్నాను మీకు వర్క్ అనేది. ఈ మీడియం టైప్లో కూడా ఇలా కుట్టవచ్చు అని చెప్పి, అంతే, ఇంకేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు సింపుల్గా అవుట్లైన్ వేసేసి లోపల పూసలు చమ్కీలు పెట్టుకోవచ్చు, లేదనుకుంటే లోంగా నాట్ చమ్కీ కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు మీకు కావాల్సిన పద్ధతిలో. ఈ ఒక్క డిజైన్ని 10 రకాలుగా కాదు 100 రకాలుగా కుట్టవచ్చు అనమాట. అర్థమైంది కదా? చూడండి, లోపల ఉన్న అవుట్లైన్ అనమాట, లోపల ఉన్న పింక్ కలర్, డార్క్ పింక్ కలరే యూజ్ చేస్తున్నాను. ఇలా జస్ట్ అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోండి. ఇలా అవుట్లైన్స్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా మీకు ఈ డబల్ అవుట్లైన్ అనేది రావాలి. ఎలా డబల్ అవుట్లైన్ అంటే ఇలా అనేది అవుట్లైన్ కుట్టాను కదా, ఈ కుట్టేసిన తర్వాత కరెక్ట్గా ఆనించుకుంటూ ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇక్కడ కూడా రౌండ్ అనేది తిప్పేయాలి. చూసారు కదా, ఇలా తిప్పేసి పర్ఫెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది అయిపోయింది కదా. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయింది. చూసారు కదా, ఇలా అనేది కంప్లీట్ చేసుకోండి అటు ఇటు. చూడండి, ఈ మీకు సిల్క్ థ్రెడ్ అనేది అవుట్లైన్స్ అనేవి కుట్టుకోండి ముందు. పైనుంచే మొదలుపెట్టి కిందకి ఇలా వెళ్ళిపోవచ్చు. కాదనుకుంటే డబల్ అయినా వేసుకోవచ్చు. నేను సింగిల్ లైన్లో ఇది అనేది నేను తిప్పుతున్నాను అనమాట. మీరు డబల్ కావాలన్నా కూడా డబల్ అనేది కూడా తిప్పుకోవచ్చు. డబల్ అంటే ఏంటంటే చూపిస్తాను చూడండి. డబల్ వర్క్ అంటే ఏంటంటే ఇలా చూసారా, ఇలా కింద నుంచి ఇలా తిరుగుతూ వెళ్ళి మళ్ళీ కింద పక్కకి రావడం అనమాట. డబల్ లైన్ వస్తుంది, ఇక్కడ సింగిల్ లైన్ వస్తుంది. తేడా అర్థమైంది కదా మీకు? ఈ విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఈ సింగిల్ అనేది వేస్తున్నాను. చూసారా, సింగిల్ అనేది ఏంటంటే పైనుంచి మొదలయ్యి కిందకు వచ్చేస్తుంది, అంతే సింగిల్ అనమాట. డబల్ కావాలనుకుంటే ఇలా కింద నుంచి వెళ్ళి మళ్ళీ అలా తిరిగి పైనుంచి ఇలా కిందకు వచ్చేయాలి. అదే అనమాట ఈ సింగిల్కి డబల్కి తేడా. డబల్ వేసుకుంటే ఏంటంటే నిండుగా ఉంటుంది అనమాట. అలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి మీకు చెప్పడానికి కారణం అనమాట. చూడండి, మ్యాంగో అనేది కూడా మీరు సింపుల్గా వేసేయవచ్చు. సింపుల్గా అంటే మీరు కావాలనుకుంటే థ్రెడ్ లోడింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ బీడ్స్ లోడింగ్ అనేది క్రాస్గా ఇలా దాన్ని నింపుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోండి. ఇలా అనేది క్రాస్గా ఈ బీడ్స్ లోడింగ్ అంతా నింపుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇటు అనేది ఇలా కరెక్ట్గా తీసుకుని ఇలా పర్ఫెక్ట్గా ఇలా 2 అవుట్లైన్లు కుట్టి ఇలా కరెక్ట్గా ఇలా మీరు క్రాస్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ లోడింగ్ అంతా చూసారు కదా, ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ లోడింగ్ మొత్తం వేసేయవచ్చు అనమాట. ఇలా కూడా ఇక్కడ కూడా ఇలా 3 అనేది బీడ్స్ అనేవి చూడండి. ఇక్కడ చూసారా, ఫైనల్ అనేది తగ్గించుకుని వేసుకోవాలి, తగ్గించుకుని కవర్ చేసుకోవాలి. ఆ గ్యాప్లో నింపామా లేదా మీరు కావాలంటే జరీ లోడింగ్ చేసుకోండి, థ్రెడ్ లోడింగ్ చేసుకోండి. చూడండి, ఇలా అనేది జర్దోసి అనేది పర్ఫెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ ఇలా వచ్చేయాలన్నమాట. జర్దోసి లేకపోతే మీరు థ్రెడ్ వర్క్ చేయండి. వేరే థ్రెడ్ వర్క్ జరీ అనేది లోడింగ్ వేసి, లేకపోతే థ్రెడ్ అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా అనేది అవుట్లైన్ మొత్తం ఇలా కుట్టుకుంటూ ఇలా వెళ్ళండి. చూడండి, ఇలా అనేది మీరు ముత్యం అనేది కావాలనుకుంటే వైట్ ముత్యాలన్నమాట. మీరు కావాలంటే గోల్డ్ అయినా వేసుకోండి, లేదనుకుంటే బీడ్స్ అయినా వేసుకోండి. బీడ్స్ అయినా ఒక మధ్యలో లైన్ అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఈ వైట్ ముత్యాలు అనేవి యూజ్ చేస్తున్నా. చూసారా,
ఇలా అనేది చుట్టూ మీరు కుట్టేసిన తర్వాత చూడండి వర్క్ అంతా చూడండి ఇలా అనేది కరెక్ట్గా బీట్స్ అనేవి వేసుకోండి. ఈ బీట్స్ అనేవి చివర వేసుకోవాలన్నా వేసుకోండి, లేకపోతే చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా ఆ పూసలైనా యూజ్ చేయండి. చేసి ఇలా కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ గట్టి గమనించండి, ఇక్కడ కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఈ అవుట్లైన్ అనేది జస్ట్ ఏ కలర్ అయితే నేను వేసానో ఆ ఫ్లవర్లో అదే అవుట్లైన్ అనేది బయట పక్క అనేది వేసేస్తున్నా. జస్ట్ అనేది అవుట్లైన్ అనేది వేసేయండి. ఎంత ఎక్సలెంట్ అయిపోయింది చూసారా వర్క్ అంతా. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చేయాలనుకుంటే మాత్రం చాలా ఈజీ. ఇది డిజైన్ నెంబర్ 30 అనమాట. మీరు కావాలి అనుకుంటే పానీ వర్క్ వేసుకోవచ్చు. పానీ వర్క్ వేయకపోయినా కూడా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది, ఇంతవరకు చేసుకున్నా కూడా. అర్థమైంది కదా నేను చెప్పేది. మీరు అవుట్లైన్లు కుట్టినా కూడా అది ఎక్సలెంట్ వర్కే. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు జస్ట్ అవుట్లైన్లు కుట్టి దాని లోపల కొంచెం పూసా చమ్కీలు వేసుకున్నా కూడా అది ఎక్సలెంటే. కానీ మీరు ఒక మాట మాత్రం అర్థం చేసుకోండి, సింపుల్ అంటే సింపుల్ చేసుకోవచ్చు, హెవీ అంటే హెవీ చేసుకోవచ్చు, లేదంటే మీడియం అనేది ఇలా చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇలా అనేది కంప్లీట్ అదిగా మీరు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీరు కావాలనుకుంటే చిన్న చిన్న దాంట్లో రెండు బీట్స్ అనేవి క్రాస్ లోడింగ్ అనేది చేసుకోండి చక్కగా. ఇలా రెండు బీట్స్ అనేవి లేదా మూడు బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇలా 2-3 చప్పున ఈ లోడింగ్ అనేది చేసుకోండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఎందుకంటే చూడండి ఈ క్రాస్ అనేది ముందు చేసుకోండి. ఇలా క్రాస్ అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా 2 బీట్స్ అనేవి వేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇలా 3 బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోండి. ఇలా 3 బీట్స్ అనేవి వేసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయి మళ్ళీ 4 బీట్స్తో కరెక్ట్గా దాన్ని కవర్ చేసేయండి, లేకపోతే 3 బీట్సే వేసుకోండి. ఎంత సరిపోతే అంతే. ఆ లోడింగ్ అంతా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా. క్రాస్గా వేసుకుంటూ రావాలి. ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్తారు. ఈ డిజైన్ పేపర్లో ఏంటంటే ఇక్కడ మీరు అవుట్లైన్స్ అనేవి పూసలేసి జర్దోసి వేసి లేకపోతే అవుట్లైన్ వేసి పూసలు వేసుకోవచ్చు. జస్ట్ అనేది ఇంతకుముందు కుట్టినట్లుగా కూడా ఏదైతే మీకు మ్యాంగో ఉందో అలా కుట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇవి అవుట్లైన్లు వేసుకోండి. జస్ట్ బీట్స్ లైన్ అనేవి వేసేయండి. వేసేసి మధ్యలో అనేది ఒక పూస లైన్ అనేది వేసేయండి. మధ్యలో గ్యాప్ కనిపించేటప్పుడు బాగుంటుంది. ఇది ఒక పూస లైన్ వేసి కరెక్ట్గా మీరు ఒక వైట్ పూస అనేది పెట్టేయండి, లేదా జర్కన్ అనేది అంటించుకోవడానికి పెట్టండి. మిగతా అంతా ఈ వర్క్ అంతా నార్మలే అనమాట. ఇలా అనేది ఇది 30 డిజైన్ అనేది చేసుకోండి అనమాట. చాలా చక్కగా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ అనేవి ఏంటంటే 7 స్టోన్స్ అనేవి పెట్టి అవుట్లైన్లు కుట్టవచ్చు, లేదంటే పూసలు పెట్టి అవుట్లైన్ కుట్టేయండి. ఇదే జర్కన్ స్టోన్ అనేది వేసేయండి. అంతా పానీ వర్క్ అనమాట. ఈ 30 డిజైన్ అనేది పూర్తిగా మీరు చేసేయవచ్చు. ఒక ఐడియా అనేది చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలా అనేది చేసుకోవచ్చు. మీరు చక్కగా ఇంకా సింపుల్గా కూడా చేస్తారు. ఒక జడకుట్టు అనేది వేసుకోండి. కావాలనుకుంటే కింద లైన్లో రెండు పూసల లైన్స్ వేసుకున్నా పర్లేదు, లేదు లోడింగ్ వేసుకున్నా పర్లేదు అనమాట. ఇది జడకుట్టు వేసి అటు ఇటు అవుట్లైన్ అనేది జరి వేసేయండి. వేసేసిన తర్వాత పానీ వర్క్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వర్క్ అనేది ఈ జడకుట్టు చూసారా, ఇక్కడ ఒక కుట్టు, మళ్ళీ అటువైపు, మళ్ళీ ఇక్కడ 2 కుట్లు, మళ్ళీ ఇటువైపు ఒక కుట్టు వేసి మళ్ళీ అటువైపు కుట్టు వేయాలి, మళ్ళీ వెనకాల 2 కుట్లు వేయాలి, మళ్ళీ ఇటువైపు మళ్ళీ అటువైపు, అలా అనేది 2 కుట్లు వెనకాల వేసుకుంటూ చక్కగా ఈ జడకుట్టు అనేది చాలా ఈజీగా వెనకాల 2 కుట్లు ఇటుపక్క అటుపక్క ఇలా వెనకాల 2 ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చక్కగా ఈ జడకుట్టు అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వర్క్ చూడండి. కింద లైన్ కూడా కావాలంటే ఒక పూస అయినా వేసేయండి, బీస్ లోడింగ్ అయినా వేసుకోండి, థ్రెడ్ లోడింగ్ అయినా మీరు కుట్టేయండి అనమాట. ఆ లైన్కి కూడా ఖచ్చితంగా చూడండి. ఈ పానీ వర్క్ అనేది వేసుకున్నా పర్లా, అక్కడక్కడ పూసలైనా కుట్టేయవచ్చు మీరు. కాదనుకుంటే ఈ పానీ వర్క్ ఎలా ఉందో ఆ ప్రింట్లో ఆ డిజైన్లో అలా అనేది పానీ వర్క్ కూడా మీరు చక్కగా చిన్నగా ఇలా వేసుకోవచ్చు. మీకు ఏదైతే డిజైన్ ప్రింట్ వేసామో ఆ ప్రింట్ అంతా కరెక్ట్గా కనిపించేటట్లుగా పానీ వర్క్ అనేది చేసుకోండి. ఇలా పానీ వర్క్ అంతా చేసుకుంటే చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట. ఇక ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా చేయండి. దాంతోపాటు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ 30 నంబర్ డిజైన్ అనేది ఇలా ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మీరు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నంబర్కి కూడా మీరు డిజైన్ పేపర్స్ మరియు సూదుల కోసం మీరు వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు. మరియు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రీ డెమో వీడియోస్ కోసం మరియు మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా మీకు తెలుస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రీ మగ్గం. హాయ్ ఫ్రెండ్స్, మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట. ఈ 3 ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము, హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి. ఇది హై క్వాలిటీ, లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింక్ ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా, ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది. ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మీరు చక్కగా
ఎక్కడైనా 1 మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు. ఇది చూడండి రెండో మగ్గం అనమాట. ఇది 2 in 1 మగ్గం. ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, 2 రకాలుగా యూజ్ చేయవచ్చు. ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగు, హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు. ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి, పూర్తిగా చెప్తాము. చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు. చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. ఈ నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అతి తక్కువ ధరలో ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు. ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా, కాకపోతే అది పైన కూర్చునేది, ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే, అంతే తేడా. ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో, ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట. ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప ఆఫర్ అన్నమాట. ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం 20 రోజులు మాత్రమే. మీరు మగ్గం కానీ 2 రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర. మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ, లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి, అవి 20 సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్, డిజైన్ ఎలా తీయాలి, కొలతలు ఎలా వేసుకోవాలి, ఈ 4 నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు. దాని ద్వారా ఏంటంటే చివరి 2 వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి, ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి, 6 నెలల మెజర్మెంటు, అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే. కేవలం మా దగ్గర 20 సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా 2 రకాల మగ్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ, లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట. ఈ 2 నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు. ఈ 2 నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫలానా రోజు నేను జాయిన్ అవుతాను, నేను ఫలానా తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపించుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో 100% అయిపోతారు. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా, లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే, అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం,
అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీరు
మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.